This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్తే సార్ నేను అడగబోయే విషయం ఏంటంటే అఘోరాలనగానే కొంతమంది అంటే పాజిటివ్గా వాళ్ళు మనకు కనిపించి వాళ్ళతో మనం ఒక ఆశీర్వాదం తీసుకున్నా మాకు చాలా మంచి జరిగింది వాళ్ళు ఒక చెప్తుంటారు. నేను విన్నా చాలాసార్లు మన జేబులోంచి ఒక మనం మనీ నోట్ ఏదైనా ఇస్తే దాన్ని రుద్రాక్షగా మార్చి మాకు ఇచ్చారు, ఆ తర్వాత అంతా మాకు బాగా జరిగింది అని చెప్పి. అసలు నిజంగా అంత పవర్ ఉంటుందా అఘోరాల దగ్గర? కొంతమంది అఘోరాల గురించి కంప్లీట్ రివర్స్లో నెగిటివ్గా చెప్తుంటారు. అసలు నిజంగా మనకు ఒరిజినల్ అఘోరాలు అనే వాళ్ళు ఉన్నారా? ఈ మధ్య కాలంలో ఏదైనా ఉంది అంటే దానికి మనం డూప్లికేట్ ఎలా తయారవుతుందో అలా రకరకాలుగా వచ్చేస్తున్నారు. అసలు అఘోరాలు కరెక్టేనా సార్? ఏంటి అఘోరాల గురించి? అఘోరీస్ యొక్క ఎగ్జిస్టెన్స్ మీరు గమనించినట్టయితే ఫస్ట్ శివుడు ఎత్తిన అవతారం. అంటే తాంత్రికులు ఆ కాళికాదేవి యొక్క శక్తిని అంటే కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేటప్పుడు వాళ్ళని చేరకుండా ఈయన ఎత్తి ఆపే అవతారం. ఇప్పుడు ఈయన ఏంటంటే ఫుల్ నెగిటివ్ ఫోర్స్తో ఉంటేనే కానీ ఆ రూపాన్ని కంట్రోల్ చేయలేం. ఇప్పుడు మీరు బాగా గమనించారని అఘోరాలకి ఏ అవసరం లేదు, వాళ్ళకి జనాలతో పని లేదు. వాళ్ళు ఉండే ప్లేస్ కానివ్వండి, వాళ్ళు తినేది కూడా ఏంటంటే శవమాంసాన్ని భక్షిస్తారు. వాళ్ళు కర్మని నిర్మూలించడానికి వస్తారు. అఘోరా బ్లెస్ చేస్తే నాకు జరిగింది అని చెప్పడం అనేది ట్రాష్ అండి, జరగదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళు చాలా మంది నమ్ముతున్నారు కదా సార్. నమ్మడం అంటే కలిసి రావడం, ఆ వైబ్ కొద్దిసేపు కలిసి రావడం, తర్వాత ఫ్యామిలీ ఎగ్జిస్టెన్సీ ఉండదు. ఇప్పుడు ఆయన దగ్గరికి మీరు అఘోరా దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్తారు? పునర్జన్మ లేకుండా చేస్తాడు ఆయన. పునర్జన్మ అంటే ఉన్న జన్మలో కూడా సర్ప్రెస్ చేసే ఎనర్జీ ఉందని కదా. అవును. ఇప్పుడు అలాగే వాళ్ళ డైట్ విధానం కానివ్వండి, వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ అన్ని కూడా కాశీలో మీరు ఎగ్జాక్ట్లీ గమనిస్తే హాఫ్ ఆఫ్ ద అఘోరాస్ ఉంటారు, వాళ్ళు అవైలబుల్లో ఉంటారు అక్కడ. ఫుల్ టైం ప్రాక్టీషనర్స్ మీకు కుంభమేళా టైంలోనే ఎగ్జిస్టెన్సీ మీరు చూడొచ్చు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనేది ఎవరికి ఎగ్జిస్టెన్సీలో ఉండదు. వాళ్ళు ఒరిజినల్. వాళ్ళు మీరు ఇప్పుడు అన్న నోటు తీసుకోరు, మీ దగ్గర నుంచి ముట్టుకోరు. వాళ్ళు ఓన్లీ బ్లెస్సింగ్ ఇస్తారు. అది మీకు పునర్జన్మ లేకుండా ఆశీర్వదిస్తారు. కంప్లీట్గా శివతత్వం. ఈ శివతత్వం ప్రాక్టీస్లో మనం ఏం చూస్తామంటే వాళ్ళ దగ్గర ఏమైతే లేవో అవి మీకు బ్లెస్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మీరు నవ్వితే నేను నవ్వుతాను. ఇప్పుడు అలాగే ఆ అఘోరీస్ యొక్క జన్మరహస్యం ఏంటి? శివుణ్ణి చేరడం. కుటుంబం కానివ్వండి, రాగద్వేషాలు కలగకుండా, జనాలతో పని లేదు, ఏం లేదు. వాళ్ళకి శవం శివం రెండే కావాలి. వీళ్ళే అఘోరీస్. వీళ్ళకి ఉండే ఎనర్జీస్ కర్మాస్ ఏమైనా ఇంప్రాపర్గా ఉంటే సొసైటీలోకి వస్తారు, ప్రాక్టీసెస్ చేస్తారు వాళ్ళ విధానాల్లో. నేను వాళ్ళని కంప్లీట్గా అఘోరీస్ అన్ను. ఎందుకు అన్నంటే దేర్ 50-50 ప్రాక్టీషనర్స్. ఇప్పుడు నేను వచ్చి మీకు ఒక పొలిటీషియన్కి ఒక అఘోరా వచ్చి ఏం చేస్తారంటే అది నేను నమ్మను. ఒక పొలిటీషియన్ అఘోరా దగ్గరికి వెళ్ళాడని నమ్ముతాను. అంటే అంతే కదా. ఇప్పుడు వెన్ ఐఎమ్ ఒరిజినల్ నేను ఎక్కడికి రాలేను. నేను కానప్పుడు నేను ట్రావెల్ చేస్తాను, వాళ్ళు ట్రావెల్ చేయరు. వాళ్ళు ఒక సర్టన్ ప్లేస్లో స్టిక్ అనే వాళ్ళ ప్రాక్టీసెస్లో, వాళ్ళ యొక్క డైట్లో, వాళ్ళ యొక్క విధి విధానాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కోరిక, ఎమోషన్ ఏది ఉండదు. మీకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏముందని, మీకు ఇవ్వడానికి ఏముంది? ఏం లేదు. అలాగా ఇవ్వకూడదు. వాళ్ళ దగ్గర ఏం లేకపోతే అఘోరి అయ్యారు. ఆయన మీకు ఎలాగిస్తాడు? అంటే వాళ్ళు చేసే తపస్సులు వీటన్నిటి వల్ల శక్తులు ఉంటాయి కదా. మీరు పేరు ఎగ్జాక్ట్ గా పెట్టి వేరే ప్రాక్టీసెస్ కోసం చెప్తున్నారు. నేను అఘోరా అని చెప్పి నా ప్రాక్టీసెస్, నాకు వచ్చిన ఎన్లైట్మెంట్తో నేను ఏదో చేస్తాను, అది కాదు. యాక్చువల్ అఘోరాకి అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాగద్వేషాలు, ఆయన పబ్లిక్ అనవసరం అండి. డెత్ టైంలో ఆయనకు అనిపించింది అనుకోండి, ఆయన బ్లెస్ చేసి వెళ్ళిపోతాడు. నీకు పునర్జన్మ లేదు. ఆయనకి ఇంకోటి కర్మకారకులు ఎవరైనా భూమి మీద పుట్టినప్పుడు, పురుషులు పుట్టినప్పుడు ఆయన వస్తాడు. ఆ ప్లేస్లో ఆయన ఏం చేస్తాడు? మిగిలిన ఎనర్జీస్ని న్యూట్రలైజ్ చేసి వెళ్ళిపోతారు. మనకు సినిమాలో చూపించాడు, ఒక హీరో పుట్టేటప్పుడు ఒక స్వామీజీ ఊర్లోకి ప్రవేశిస్తాడు. ఆ ఊర్లో నార్మల్ ఎనర్జీస్ అన్ని సప్రెస్ చేసి బ్లెస్ చేసి వెళ్ళిపోతాడు. మీరు ఇచ్చింది తీసుకోడు, ఆయన ఇచ్చింది తీసుకోడు. ఎందుకు అంటే కనెక్టివిటీ టు ప్లేస్ అండ్ ఎగ్జిస్టెన్సీ. ఇప్పుడు మనకి సినిమాల్లో చూపినాడు, కృష్ణుడు పుట్టే ముందు ఆదిశేష సర్పం వచ్చారు, నది డివైడ్ అయింది అంటే ఎగ్జిస్టెన్స్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళందరూ వచ్చి వైబ్స్ క్రియేట్ చేసి క్లోజ్ చేసి వెళ్తారు.
అందువల్ల యాక్చువల్ అఘోరీకి మీరు చెప్తున్న సిమ్టమ్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. అందులో లక్ష్మీదేవి అఘోరీ దగ్గర ఉండదు. ఆయుష్, ఆరోగ్యం ఉంటుందా వాళ్ళ దగ్గర? వాళ్ళు బ్లెస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, అది ప్రాక్టీషనర్స్ అవకాశం. యాక్చువల్ అఘోరీ వెన్ హీ పుట్స్ లెగ్ మన ఇంట్లో పెడితే అది ఇంకా లేదు, జరుగుబాటు ఉండదు, అన్ని దేవుళ్ళు వెళ్ళిపోయినట్టే. కుక్క ఉంటేనే చేయకూడదని శాస్త్రం చెప్పింది కదండి. శాస్త్రంలో కుక్క ఉంటేనే ఇంట్లో కొన్ని పూజలు చేయకూడదు అనేది నియమం. మరి అఘోరీ అంటే ఈ డైరెక్ట్ శివరూపం. ఇప్పుడు ఆయన అన్ని వదిలేసుకుంటేనే అఘోరీ. ఆయన మీకు ఏమి ఇవ్వడు, మీకు మళ్ళీ పుట్టుక లేకుండా చేయగలడు. అంటే ఆయన ఎక్కువ మానవుల మధ్యలోకి రాకపోవడానికి కారణం ఇదే అంటారా? అన్ని తెంచుకుంటేనే అఘోరీ అండి. హీ కెన్ టాక్ డైరెక్ట్లీ శివ అండి. వాళ్ళు ఏంటంటే ఫుల్ ఫోర్స్, వాళ్ళ యొక్క శవము అంటే శివంతో సమానం, వాళ్ళకి ప్రసాదంతో సమానం. కాశీ మీరు ఎప్పుడైనా విజిట్ చేశారనుకోండి, ఇప్పుడు కొద్ది తగ్గింది, డెడ్ బాడీస్ వేయడం ఇలాంటి రూల్స్ అన్ని మార్చారు. మీరు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్లో ప్రాబ్లమ్స్ కూడా అదొక కారణం అని చెప్తాను నేను. ఎందుకంటే కాశీలో వేయడం ఆపించారు, గవర్నమెంట్ కొద్ది డౌన్ అయింది. సేమ్ అలాగా ఈ ప్రాక్టీసెస్ అనేవి కూడా అలాగే ఉండాలి. యాక్చువల్ అఘోరీ మీకు ఏమి ఇవ్వరు, బ్లెస్ చెయ్యరు, ఎదుగుదలకు బ్లెస్ చెయ్యరు, సమస్య లేదు. మీకు పునర్జన్మ లేకుండా కర్మల నుంచి విముక్తి కలిగిస్తారు. వాళ్ళు విముక్తి ఇచ్చే వాళ్ళే తప్ప బ్లెస్ చేయడం అనేది ఉండదు. వాళ్ళు డబ్బులు ముట్టుకోరు. ఇప్పుడు వాళ్ళు రుద్రాక్షలు అనేవి కూడా అఘోరీలు వాడరండి. అంటే మధ్యలో ప్రాక్టీస్ చేసే విధానాల్లో యాడ్ చేసుకున్నారు తప్ప వాళ్ళకి విభూదే మెయిన్. రుద్రాక్షస్ అన్ని మధ్యలో ఎగ్జిస్ట్ అయ్యి వచ్చిన ఎనర్జీ ఫీల్డ్స్ అవి. యాక్చువల్ అఘోరీ వాడరు. ఓకే, అఘోరాలు గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు కూడా తీసుకుంటారని చెప్పి వింటాం కదా సార్? గంజాయి మత్తు పదార్థం కాదండి, బాడీలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, దాన్ని ట్రిగర్ చేస్తారు. మీకు ఇప్పుడు మీ ఇన్నర్లో ఏదైతే ఉందో అది కాన్షియస్లో కూడా చూడడానికి మీ బ్రెయిన్ క్యాపబిలిటీని ఇచ్చేస్తుంది. ఇప్పుడు సైకోటిక్ నేచర్గా ప్రవర్తించే వాళ్ళు కొంచెం డ్రింక్ చేసిన తర్వాత సడన్గా ధైర్యవంతుల్లా ప్రవర్తిస్తారు, అంటే విపరీతమైన నమ్మకం. అలాగే వీళ్ళు ఏదైనా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ బాడీలో టాక్సిక్నెస్ పోద్ది. ఇప్పుడు సవాన్ తినే వ్యక్తికి వైరల్ ఫీవర్స్ అవి ఎందుకు రావట్లేదు, డైజెషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళకి ఈ రోజుకి వరకు ఎలా బతుకుంటున్నారు, అంత యవ్వనంగా ఎలా ఉంటున్నారు. అఘోరీస్కి పట్టు ఉండదు, 6 ప్యాక్ ఉంటుంది, స్ట్రాంగ్ పర్సనాలిటీ, హెవీ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఏంటి ఒక బ్యాడ్ ఫుడ్ లాగా తీసుకున్నప్పుడు కూడా ఎలాగా ఈ టాక్సిక్నెస్ డైల్యూట్ అవుతుందంటే నేచర్ నుంచి వచ్చింది యాక్చువల్గా. అది గాంజా, మీరు మెరవానా అంటే వజ్రాయుధం అంటారు దాన్ని. అంటే మన తాంత్రిక పూజల్లో హోమాలు వేస్తాం. అది ఏం చేస్తుంది, మీలో ఉన్న టాక్సిక్నెస్ని తగ్గిస్తుంది. దానివల్ల అదేంటంటే అది బ్యాడ్ రెగ్యులర్ పర్సనాలిటీస్కి, వాళ్ళకి కాదు, వాళ్ళకి అది హెల్తీ మెటీరియల్. అది లేనిదే శివుడిని వాళ్ళు చూడలేరు. నిజమైన అఘోర అయితే ఖచ్చితంగా తినాల్సిందే ఉంటుందండి. వాళ్ళు అలాంటి ప్లేసెస్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటారు. గంజావనంలో తులసి మొక్క లాగా, తులసి మొక్క పనిచేయదు అక్కడ, ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అఘోరాల వల్ల అసలు అంటే మానవాళికి ఉపయోగం ఏం లేదా సార్? 100% ఉందండి. ఎన్లైట్మెంట్, కర్మాస్ని బ్రేక్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. మీకు ఇందాక మాట అన్నాను కదా, ఏదైతే ఇంకా ఈ కర్మలు ఇవన్నీ వద్దు, నేను ఇక్కడ నుంచి ఏదైనా నా జీవితంలో అన్ని ఆపుకొని కొత్తగా బతకాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు ఆశీర్వదిస్తే గొప్ప విషయం, కానీ వాళ్ళు వెంటపడి ఒక గురువులా తీసుకోలేరు. ఎందుకంటే అఘోరీ ప్రాక్టీసెస్ చాలా డిఫరెంట్ ప్రాక్టీసెస్. నేను ఈ మధ్యకాలం మీడియాలో చూస్తున్నాను, అఘోరీ ప్రజలతో రిలేటెడ్ అంటే నేను ఒప్పుకోవడానికి కాదు, శాస్త్రం కూడా అది కాదు అసలు. మీరు యాక్చువల్ అఘోరీని ఎవరు టచ్ చేసినా కూడా పబ్లిక్ అనేది అనవసరం వాళ్ళకి. మీరు వచ్చి మీ నుదుటి రేఖలకి కనిపిస్తే చేయలేగుస్తుందండి, లేకపోతే లేకదు. వాళ్ళకి ఫుడ్తో కూడా పని లేదు. ఇప్పుడు ఆహారం అవసరం ఉందనుకోండి, ఎమోషన్ ఉంటుంది, ఫుడ్ ఒక ఎమోషన్ కదా. ఇప్పుడు నాకు ఫుడ్, వెల్త్, లేకపోతే ఏమైనా కొన్ని కావాలి అన్నప్పుడు నాకు నా సర్వీసెస్ అన్నీ ఉంటాయి. మీకు ఏమీ లేవు, నేను మీకు ఎందుకు చేస్తా, నాకు అనవసరం. నా కర్మ ఇప్పుడు నేను కంప్లీట్గా ఒక అఘోరీ అయిన ఒక వ్యక్తి ఉంటే మీ నుదుటి రేఖలు ఆయనకు కనిపిస్తాయి,
ఆయన బ్లెస్ చేస్తాడు. నువ్వు నీ కర్మ కోసం వచ్చావు నా దగ్గరికి, నేను కూడా అందుకే ఉన్నాను, బ్లెస్ చేస్తాను. మీకు ఇంకా అక్కడ నుంచి డెత్ అయిన తర్వాత మోక్షమే మోక్షం పొందుతారు, పునర్జన్మ ఉండదు, కర్మల నుంచి నివృత్తి అయిపోతారు. ఓకే. సైమల్టేనియస్గా ఉన్న యోగాలన్నీ పోతాయి. ఇప్పుడు ఈ అఘోరాలు వీళ్ళంతా ప్రాక్టీస్ చేసి అలా ఒరిజినల్ అఘోరాగా మారిన వాళ్ళ, లేదంటే భగవంతుడు ఈ సేవ కోసము కొంచెం అంటే లోక కళ్యాణం కోసమే కొంతమందిని దేవుడు సృష్టిస్తాడు అంటారు కదా సార్, అలా తీసుకోవచ్చా అఘోరాలని? లోక కళ్యాణం పార్ట్ ఒకటేనండి. వితౌట్ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ టైం ఎవరు వచ్చినా అది తప్పు అంటాను. ఒక్క విషయం జరగాలని ఉంటే ఆ టైంకే ఆ ఎగ్జిస్టెన్సీ వస్తుంది తప్ప ముందున్న 100 ఎగ్జిస్టెన్సీలు వేస్ట్ అనే కదా. ఇప్పుడు మీరు ఏదైతే అంటే ఇప్పుడు అఘోరాలు నార్మల్ గా మనలాగా మానవ మాత్రులే ప్రాక్టీస్ చేసి అలా మారుతారా సాధన వల్ల? అంటే యాక్చువల్గా ఇక్కడ అఘోరీ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటేనండి, మనం ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేస్తాం, ఎంతో కొంత మెడిటేట్ చేయడం అండి, ఫోకస్ పెరిగాక కూడా మనలో కొన్ని పాజిటివ్ సైన్స్ వచ్చేస్తాయి, సైకిక్ పెరుగుద్ది. నాకు మిమ్మల్ని చూడగానే ఏదో అనిపిస్తుంది, నేను చెప్పింది నిజమే అవుద్ది, నేను బ్లెస్ చేస్తాను, అది నిజం అవుద్ది. ఇది పట్టుకొని నేను ఆల్రెడీ అచీవ్ అయిపోయానని ట్రావెల్ చేసే విధానం కొద్దిగా డిస్టర్బెన్స్ ఫ్యూచర్ లో వస్తాయి తప్ప యాక్చువల్ ప్రాక్టీస్ అనేది ఉండదు కదా. ఇప్పుడు యాక్చువాలిటీ నాకు ఉందనుకోండి, నేను రానవసరం లేదు. ఇప్పుడు యాక్చువాలిటీ నాకు ఉందనుకోండి, అన్ని వదిలేసుకుంటే నేను రానవసరం. ఇప్పుడు మీరు లోక కళ్యాణం అన్నారు, అందరినీ ఉద్ధరించలేను కదా. లోక కళ్యాణం కోసం పుట్టిన ఒక వ్యక్తినే నేను ఉద్ధరించాలన్నప్పుడు నేను సెర్చ్ చేయను, ఆయన వచ్చినంత వరకు వెయిట్ చేస్తాను. మన మూవీలో ఒక సీన్ చూసినట్టు ఆయన వచ్చినంత వరకు వెయిట్ చేస్తాను, అప్పుడు కానీ నా ఎనర్జీ ఎగ్జిస్ట్ అవ్వదు. అప్పుడు నేను కూర్చోవాల్సిందే. సైమల్టేనియస్గా ఒక విద్యగైనా ఈ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ మధ్యనే వచ్చారు, అంతకుముందు లేరుగా. అంటే 50-50 ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళందరూ ఎగ్జిస్ట్ అవుతారు పబ్లిక్ లో. 100% ఉన్న వాళ్ళకి పని లేదు. ఇప్పుడు నాకు చెప్పాను, ఆకలి నాకు పెట్టేవాళ్ళు కావాలి కాబట్టి నేను ఎదుగుతాను, లేదు నాకు సర్వీస్ చేసేవాళ్ళు కావాలి నేను ఎదుగుతాను, ఏమీ లేదు నాకు అవసరమే లేదు, నేను ఎందుకు వస్తాను. నేను లోక కళ్యాణం కోసం కాదు, ఆ వ్యక్తి వచ్చిన రోజు వస్తాను, అది కూడా వచ్చి ఆయన కోసం వెయిట్ చేయను. నాకు ఏదో కర్మ ఉంటుంది, అది చేసి వెళ్ళిపోతాను. ఆ ఏరియా చుట్టుపక్కల ఏవో శక్తులు ఉంటాయి కదా, వాటిని సప్రెస్ చేసి వెళ్ళిపోతాను. అంటే క్లియర్ చేసి వెళ్ళడం అండి, అంతే. ఈ తేడాని తెలుసుకోవాలి చాలా మంది. కంపల్సరీ మీకు మనం మన పురాణాలు చదివితే అర్థం అవుతుందండి. భక్తితో కాదు, జ్ఞానంతో చదవాలి. భక్తితో చదివితే కళ్ళు మూసుకుపోతాయి, జ్ఞానంతో చదివితే అర్థం అవుతుంది. నేను మీకు ఒక సింపుల్ ఒక 1 లైన్లో చెప్తా. ఆంజనేయ స్వామి వారి కోసం చిన్నప్పుడు మహిమలు చదివారు, రాముడు వచ్చాక చదివారు, మధ్యలో ఏం చేశారు ఆయన, మహిమలు ఎక్కడ చూపించారు, అలా జరిగింది ఇలా జరిగింది వీరోచితం అని చెప్పలేరు. కార్యకార సంబంధం. ఒక కార్యం కోసం పుట్టిన వ్యక్తి ఆ కార్యం కోసం వచ్చే వ్యక్తి రానప్పుడు శక్తిహీనుడే, అప్పుడే వీరుడవుతాడు ఆయన. మీకు అర్థమైంది? కార్యకార సంబంధం లేనిదే ఎవరు యోగిలో అవ్వరు, ఏమీ అవ్వరు. మీరు మీ గురువుని ఫైండ్ అవుట్ చేస్తున్న దగ్గర నుంచి బ్లెస్సింగ్ వస్తుంది. మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో మీరు ఆ గోరిని కొలాలా లేకపోతే పలానా టెంపుల్కి వెళ్ళాలనేది మీ ఇండివిజువల్ ట్రావెల్. మనుషులు అది వెతకాలి, అది వెతికిన మరుక్షణం కనెక్ట్ అవుతారు. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత వేరే చోటకి వెళ్ళొద్దు. నేను అందరికీ చెప్పేది ఇదే, వన్స్ మీ గాడ్ కానీ మీ ఎగ్జిస్టెన్స్ టెంపుల్ కానీ దొరికితే డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేయొద్దు, స్టిక్ అయిపోండి అక్కడికే. ప్రతి సంవత్సరం వెళ్ళండి, ఎవ్రీ ఇయర్ వెళ్ళండి. ఎవ్రీ ఇయర్ ఎందుకు వెళ్ళాలంటే గురువు మారిన ప్రతిసారి కూడా ఎనర్జీ ఫార్మ్స్ మారిపోతాయి, అందుకే ఎవ్రీ ఇయర్ వెళ్ళండి. మీ ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, మీ యోగాలు కరెక్ట్గా ఉంటాయి, మీ లైఫ్ బాగుంటుంది. నేను ఈ సంవత్సరం చెప్పింది వచ్చే సంవత్సరం జరగకపోవచ్చు, ఎందుకంటే వచ్చే సంవత్సరం డిఫరెంట్ క్లైమాటికల్ కండిషన్స్. అప్పుడు మనకు మెట్రో పడిపోయింది అనుకోండి, అదే రోడ్డు మారిపోద్ది కదా. సేమ్ అలాగా మన లైఫ్ జర్నీలో కూడా మనం బ్లెస్ అవ్వాలంటే ఈ జన్మలో మనకు కనెక్టివిటీ ఉన్న స్పిరిచువాలిటీస్ మెటీరియల్స్ని పట్టుకొని ఆ సాధనలో వాళ్ళకి అంకితంగా నడిస్తే మనం లగ్జరియస్గా బతుకుతాం. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం అండి, కార్పొరేట్ ఫాలో అవటం లేదు, అపర్ కోటీస్ వాళ్ళు ఫాలో అవటం లేదు, అదర్ కంట్రీస్ అసలు ఫాలో అవ్వవు మన మెథడ్స్ని. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ మనం వేస్ట్ అనుకోలేము. ఎవరి నమ్మకం వాళ్ళది. అన్ని కంట్రీస్లో రిచువల్స్ ఉన్నాయి, మీరు అది మర్చిపోకూడదు. అన్ని కంట్రీలో రిచువల్స్ ఉన్నాయి. రిచువల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అకల్ ప్రాక్టీసెస్ కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.